హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా మీడియా సమావేశం నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ మీటింగ్ ఇక్కడే నిర్వహించనున్నట్టుగా ఈ సందర్భంగా ప్రకటించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా కూడా కృతజ్ఞతలు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. సభకు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉందని, వారందరి కోసం అయితే మజ్జిగ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అంబులెన్సులు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. 1200 ఎకరాల్లో పార్కింగ్, అదేవిధంగా సభను నిర్వహించనున్నట్లు, ఆ సభ కోసం స్థలాలు ఇచ్చినటువంటి రైతులకు బీఆర్ఎస్ నాయకులంతా కూడా కృతజ్ఞతలు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పోలీసులను కూడా కలిసి ఏదైతే సభకు సంబంధించినటువంటి అనుమతి కోసం వినతి పత్రం కూడా అందజేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కలకలం రేపుతా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధికి సంబంధించి ఓ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. హన్మకొండలో ఉన్నటువంటి అన్ని హోటళ్లు, లాడ్జులు, ఇతర ప్రాంతాల్లో హన్మకొండ ఏసీపీ ఆధ్వర్యంలో హన్మకొండ, సుబేదారి, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఆ చెడ్డీ గ్యాంగ్ ఎటువైపు వెళ్ళారా అని చెప్పి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది.